ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు ప్రభుత్వంతో యుద్ధం చేస్తామన్నారు మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. మతం మత్తులో పడి పిచ్చిలో ఓటేస్తే మనం కూడా పిచ్చిలేసిపోతామన్నారు. ఇక లీకులు, ఫేక్ వార్తలతో సర్కార్ టైంపాస్ చేస్తోందన్నారు గులాబీ లీడర్స్. ఇటు సీబీఐ ఆఫీసులో లిక్కర్ లింకులపై కవితను ప్రశ్నిస్తున్నారు. ఎన్నో హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. 10 ఏళ్ల కిందట ఉన్న ఇబ్బందులే మళ్లీ వచ్చాయన్నారు. తెలంగాణలో మరో పోరాటం రాబోతోందని చెప్పారు. బలమైన ప్రతిపక్షం ఉంటేనే సమస్యలు తీరుతాయన్నారు. చేవెళ్లలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు కేసీఆర్. సభావేదికపై భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. తాను బతికి ఉన్నంత వరకు ప్రజల కోసమే పోరాడతానన్నారు కేసీఆర్. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 4 నెలలు గడిచి ఇప్పుడు 5వ నెల జరుగుతా ఉంది. ఏ ఒక్క విషయంలో కూడా ఒక పాలసీ గాని, వాళ్ళు చేసినటువంటి ఎన్నికల వాగ్దానాల మీద చిత్తశుద్ధితో కూడుకున్నటువంటి కార్యాచరణ గాని ఎక్కడ కూడా కనపడతలేదు. 10 ఏళ్ల కింద మనం మర్చిపోయినటువంటి ఇబ్బందులు మళ్లీ మన కళ్ళ ముందు కాపాడుతా ఉన్నాయి. ఇవన్నీ మనం మౌనం పాటిస్తే కాదు, సందర్భం వచ్చినప్పుడు స్పందించాలి, అడగాలి, నోరు తెరవాలి, పోరాటం చేయాలి. అప్పుడే సాధ్యమైతది. దానికోసం మొత్తం బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని కూడా నేను మీ అందరికి హామీ ఇస్తా ఉన్నా. బీజేపీ మతపిచ్చి లేపడం తప్ప ఏమైనా చేసిందా అని ప్రశ్నించారు కేసీఆర్. మోదీ పార్టీలో చేరితే ఓకే, లేకపోతే ఈడీతో బెదిరిస్తారని ఫైర్ అయ్యారు. బీజేపీకి ఓట్లేస్తే మీటర్లు వస్తాయన్నారు. బీజేపీకి ఓటు వేసినా వేయకున్నా ఒక్కటేనన్నారు కేసీఆర్. 10 ఏళ్లలో బీజేపీ దేశ ప్రజల కోసం ఏమైనా చేసిందా అని ప్రజలు ఆలోచించాలన్నారు. బీజేపీ పార్టీ 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉంది. భావోద్వేగాలు పెంచడం తప్ప, ఒక మత పిచ్చి లేపడం తప్ప ఏమన్నా ఒక మంచి పని జరిగిందా బీజేపీ హయాంలో? ఇలా ఏం జరుగుతా ఉంది దేశంలో? మా పార్టీలో జైన్ కావతావా, లేకపోతే జైలుకు పోతావా? అయితే మోడీ తప్పితే ఈడీ. ఇదేనా బీజేపీ? ఇదేనా రాజకీయం? ఇదేనా దేశాన్ని ముందుకు తీసుకుపోయే పద్ధతి? ఇదేనా ప్రజాస్వామ్యాన్ని ఎక్కడికక్కడ పాతరేసే పద్ధతి? దయచేసి ఆలోచన చెయ్యాలి. లీకులు, ఫేక్ వార్తలతో కాంగ్రెస్ సర్కార్ టైంపాస్ చేస్తోందని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ లో ఏర్పాటు చేసిన మెదక్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో హరీష్ పాల్గొన్నారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్ మాట తప్పిందన్నారు హరీష్. ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలి, ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి, పేదల కోసం పనిచేయాలి, దళిత బలహీన వర్గాల కోసం పనిచేయాలి. కానీ రేవంత్ రెడ్డి గారు పాలన గాలి కొదిలిండు. లీకు వార్తలు, ఫేక్ వార్తలతోనే 4 ఏళ్ల పాలన నడుస్తా ఉన్నారు. గత ప్రభుత్వం కంటే మంచిగా పనిచేసి మేము ఇంకా బాగా పనిచేసినామని చెప్పాలనుకుంటది. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిని నమ్మలేదు. మరి అటువంటి వాళ్ళకు మనం కూడా గుణపాఠం చెప్పాలి. మంత్రులు, రైస్ మిల్లర్లు కుమ్మక్కై రైతుల జేబులు కొడుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 20 రోజులుగా జాడాపత్తా లేరని విమర్శించారు. నల్గొండ జిల్లా నకరేకల్ పట్టణ కేంద్రంలో జరిగిన భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో జగదీష్ పాల్గొన్నారు. శాసనసభలోనే చెప్పినాం, కాళేశ్వరం మీద చేసుకోండి, కరెంటు మీద చేసుకోండి, ఎక్కడైనా చేసుకోండి. మీరు గుట్టలు ఎలుక పడతారని సామెత ఉంటే ఎలుకట ఎలుకను కాదు కదా, దాని తోకను పట్టలేరు, దాని ఈకను పట్టలేరు, కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేరు మీరు అనే మాట ఆలోచన చెప్పారు. ఏమి కాదు మీతో అక్కడేమో ఉంటే కదా, కేసీఆర్ ఏమన్నా చేస్తే కదా. కేసీఆర్ది తెలిసిన పుస్తకం జీవితం. ఢిల్లీ మద్యం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ ముమ్మరం చేసింది. ఇవాళ రేపు సీబీఐ కస్టడీలో ఉండనున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. కోర్టు ఆదేశాలతో నిన్న సాయంత్రం కవితను సీబీఐ కేంద్ర కార్యాలయానికి తరలించారు సీబీఐ అధికారులు. ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పన, అక్రమాల్లో కవిత కీలక సూత్రధారి, పాత్రధారి అని పేర్కొంది సీబీఐ. మద్యం విధానం రూపకల్పన, ఆప్కు 100 కోట్ల ముడుపులకు సంబంధించి కవిత నుంచి సీబీఐ వివరాలు రాబడుతున్నట్లు సమాచారం.